నిజామాబాద్ జిల్లా బోధన్ మండల నూతన తహసీల్దార్గా పదవి బాధ్యతలు స్వీకరించిన పి విఠల్ని శనివారం రోజున తహసీల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. మాజీ శివాలయం చైర్మన్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బీర్కూర్ శంకర్, మాజీ శివాలయ కమిటీ సభ్యులు నారాయణ బాబు. తహసీల్దార్ పి విఠల్ నిర్మల్ జిల్లా ముతోల్ మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ ఉండగా ఉన్నతాధికారుల ఆదేశానుసారం బోధన్ మండలానికి శుక్రవారం రోజున బదిలీ నిమిత్తం రాగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ గంగాధర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పి విఠల్ మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేసి మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నూతన పదవి బాధ్యతలు చేపట్టిన విఠల్ను శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. నా పేరు పి విఠల్. నేను ముదోల్ నుండి వచ్చాను, నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. మొన్ననే రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది. నిన్ననే తహసీల్దార్ బోధనగా బాధ్యతలు స్వీకరించడం అయింది. అంటే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా ఎక్కడైనా ఏమన్నా సమస్యలు ఉన్నా జనాలకు కానీ ఇంకెక్కడన్నా గ్రావెల్ కానీ ఇసుక కానీ వాటి మీద కఠిన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.